హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట. సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను. సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది. మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు. ఓకేనా. సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సో 100% రీయూనియన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి. సో మేనిఫెస్టేషన్ రెమెడీస్ కూడా వర్కౌట్ అవుతాయి. సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్కి నన్ను అప్రోచ్ అవ్వండి. ఓకేనా. అది సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను. సో ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు. ఓకేనా. నో కాంటాక్టర్, సపరేషన్, లాంగ్ డిస్టెన్స్, వైఫ్ అండ్ హస్బెండ్, కిడ్స్, లవర్స్. సో ఎవరైనా సరే ఈ వీడియో అనేది చూడొచ్చు. పర్టికులర్గా లవర్సే చూడాలని ఏమీ లేదు. సో ఎవ్రీబడి కెన్ వాచ్ దిస్ వీడియో. ఓకేనా. సో ఇంకోటి వచ్చేసి ఈరోజు వచ్చేసి స్పెషాలిటీ ఏంటంటే తిథి, వారము, నక్షత్రం ప్రకారం ఈరోజు వచ్చేసి కామధేనువును అయితే పూజించండి. ఈరోజు కామధేనువును పూజించడం ద్వారా సత్ఫలితాలు ఉంటాయి. కెరియర్ ఆర్ జాబ్ ఆర్ బిజినెస్ సంబంధించి అన్ని విషయాలకు సంబంధించి కూడా, రిజిస్ట్రేషన్ విషయాలకు సంబంధించిన ఏదైనా వాళ్ళు పాస్ట్లో ఆగిపోయిన పనులు ఇప్పుడు ముందుకు వెళ్ళాలన్నా కూడా ఈరోజు ఏంటంటే కామధేనువును పూజించండి. ఓకేనా. సో ఖచ్చితంగా సత్ఫలితాలు అనేవి ఉంటాయి అన్నమాట. అది సో మరి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, మరి మీ పార్ట్నర్ నుంచి అసలు కమ్యూనికేషన్ అనేది ఎందుకు రావట్లేదు, మీ పార్ట్నర్ నుంచి ఒక కాల్ కానీ మెసేజ్ కానీ ఎందుకు రావట్లేదు మనం ఈరోజు చూద్దాం. ఓకేనా. సో అందరూ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా. ఓకే. సో ఈరోజు వీడియో మనం స్టార్ట్ చేద్దాం. మరి మీ పార్ట్నర్ నుంచి కమ్యూనికేషన్ ఎందుకు రావట్లేదు? మరి మీ మధ్య ఏదైనా గొడవ అయిందా? గొడవ కారణంగానే మరి మీ పార్ట్నర్ మీతో కమ్యూనికేషన్ చేయట్లేదా? ఒకవేళ మీ పార్ట్నర్ కమ్యూనికేషన్ చేసినా మరి మీరు రెస్పాండ్ కావట్లేదా? ఏంటి అనేది మనం ఈరోజు వీడియోలో మనం చూద్దాం. ఎస్, నైట్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ కప్స్, ఎస్, పెంటకల్స్, 6 ఆఫ్ పెంటకల్స్, Knight of Swords, yes, the Tower card, Page of Cups, 5 of Pentacles, of Wands, 8 of Swords, yes, Emperor. Oh my God. సో ఎనర్జీస్ అన్నీ కూడా కొంచెం టఫ్గానే ఉన్నాయి. సో మనం ఈ కార్డ్స్ అన్నీ కూడా క్లారిఫై చేద్దాం. ఓకేనా. ఎస్, అంటే మీ పర్సన్ నుంచి అసలు ఎందుకు కమ్యూనికేషన్ రాలేదు, మరి ప్రాబ్లం ఏంటి అసలు? ఓకేనా, చూద్దాం. సో వీళ్ళు వచ్చేసి ఏంటంటే ఇక్కడ, సో వీళ్ళు ఎలాంటి ఎనర్జీలో ఉన్నారంటే మీకే, అంటే ఇక్కడ మీ ఎనర్జీస్లో మీరు బిందాస్గా ఉన్నారు. మీ ఫ్యామిలీస్తో మీరు వచ్చేసి హ్యాపీగా ఉన్నారని కనిపిస్తుంది. అంటే మీరు, మీ వైఫ్, మీ చిల్డ్రన్స్, మీ ఫ్యామిలీ రిలేషన్స్, మీ లైఫ్లో మీరైతే బిందాస్గా ఉన్నట్టయితే మీరు కనిపిస్తున్నారు. మీ పార్ట్నర్ని అయితే పట్టించుకోవట్లేదు ఎక్కువగా అనేది అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మీరు మీ పార్ట్నర్ని పట్టించుకున్నప్పుడు, మీ ఎనర్జీని మీ పార్ట్నర్కి ఇచ్చినప్పుడు మీ పార్ట్నర్ పట్టించుకోలేదు కదా. ఎందుకంటే మీ ఎనర్జీస్ని ఎక్కువగా మీ పార్ట్నర్కి ఇవ్వట్లేదు. మీ ఎనర్జీస్లో మీరు బిందాస్గా ఉన్నారు, మీ ఫ్యామిలీస్తో మీరు హ్యాపీగా ఉన్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. అంటే మీ పర్సన్ను వదిలేశారు, పట్టించుకోవట్లేదు, లెట్ గో చేసేసారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుందండి. అంటే ఆ పర్సన్ అలా ఆలోచిస్తున్నారు. అంటే ఈ పర్సన్ని లెట్ గో చేశారు అనేది కనిపిస్తుంది. అంటే ఆ పర్సన్ అలా ఆలోచిస్తున్నారు అనమాట. అంటే మీ గురించి ఏడ్చారు అనేది కూడా కనిపిస్తుంది. లిటరల్గా వీళ్ళు మీ గురించి చాలా బాధపడడం, ఒంటరితనము గడపడం, ఏడ్చారు అనేది కూడా చాలా కనిపిస్తుంది ఇక్కడ ఎనర్జీ. చాలా డిప్రెషన్లో ఉన్నారు, రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, చాలా సాడ్ సిచ్యువేషన్లో ఉన్నారనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. అంటే చాలా ఏమంటారు, ఒక మానసిక క్షోభకు గురి కావడం, చాలా పశ్చాత్తాపడుతున్నారు అనమాట. పాస్ట్లో మీకు చేసిన అన్యాయానికి, మిమ్మల్ని బాధ పెట్టిన దానికి,
సో ఇంకా వచ్చేసి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే లిటరల్గా ఫీల్ అవుతున్నారు అనేది కనిపిస్తుంది. కన్నీళ్ళు పెట్టుకొని దేవుడికి చెప్పుకోవడము, నేను మీకు అన్యాయం చేసిన దానికి వీళ్ళు ఏంటంటే ఏడుస్తూ కన్నీళ్ళు పెట్టుకుంటూ డివైన్కి క్షమాపణ చెప్తున్నారు అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అది సో అంటే ఓవరాల్గా మీకు చేసిన అది ఏదైతే ఉందో పాస్ట్లో మీకు చేసిన అన్యాయానికి అయితే బాధపడుతున్నారు. అంటే మీకే కాల్ ఆర్ మెసేజ్ చేసి మాట్లాడి ఒక అపాలజీ చెప్తే మంచిగా బాగుండు కదా, కనీసం కమ్యూనికేషన్ అయినా జరిగేది కదా. అంటే ఫోన్ చేసి ఏదైనా క్షమాపణ చెప్పడమా, అపాలజీ చెప్పడమా, సారీ చెప్పడమా ఇలాంటివి చేస్తే ఒక కమ్యూనికేషన్ అయినా జరిగేది కదా. అంటే ఇప్పుడు వాళ్ళే కమ్యూనికేషన్ చేయాలి అని డిసైడ్ చేసేసుకుంటున్నారు, ఒక డెసిషన్ మేకింగ్ తీసుకుంటున్నారు, మళ్ళీ వాళ్ళే కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు, వాళ్ళే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, సో వాళ్ళే ఏడుస్తారు, సో వాళ్ళే కన్నీళ్ళు పెట్టుకోవడం. అసలు ఎందుకు ఇదంతా? మరి కమ్యూనికేషన్ చేసి మాట్లాడితే బాగుంటుంది కదా. కమ్యూనికేషన్ చేసి మాట్లాడితే మీ తప్పు ఏంటి, తన తప్పు ఏంటి, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది, అసలు ఏం జరిగింది పాస్ట్లో, తప్పు నాదా నీదా, అసలు ఏంటిది, మరీ ఇలా ఉంటే కష్టం కదా. కమ్యూనికేషన్ చేయండి, మాట్లాడండి. అసలు ఈ ఎనర్జీస్ ఎవరు కానీ చాలా టఫ్ ఎనర్జీలో ఉన్నారండి, చాలా కాంప్లికేటెడ్ పర్సన్ లాగా ఉన్నారు మీ పార్ట్నర్. నిజంగా ఒక్కసారి కమ్యూనికేషన్ చేస్తే బాగుండు కదా, ఎందుకు భయపడడం, అవునా? అంటే ఇక్కడ వీళ్ళు ఎందుకు భయపడుతున్నారంటే మీ విషయంలో ఏదో మిస్టేక్ చేశారనేది మాత్రము ఖచ్చితంగా కనబడుతుంది. అంటే ఏదో తప్పు అయితే మీ విషయంలో చేశారు, అందుకనే వీళ్ళు భయపడము, బాధపడము, ఇంకా మీకు ఏదో అబద్ధం కూడా చెప్పినట్టున్నారు. స్టిల్ ఇంకా భయపడుతూనే ఉన్నారు. మీ నుంచి ఏదైనా కమ్యూనికేషన్, ఒక మెసేజ్ వచ్చినా చాలు, ఒక కాల్ వచ్చినా చాలు, ఏదైనా ఒక చిన్న ఒక పాజిటివ్ సైన్ వచ్చినా బాగుండు అనేది వీళ్ళు ఎదురు చూస్తున్నారండి మీ పార్ట్నర్స్. అది సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ లిటరల్లీ మీ నుంచి అట్లీస్ట్ ఒక కాలు, అట్లీస్ట్ ఒక మెసేజ్ వస్తే ఒక చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవారు అనేది అయితే ఇక్కడ కనబడుతున్న ఎనర్జీస్. అంటే ఇక్కడ ఏంటంటే తనే చేయాలి అనే ఒక ఇంటెన్షన్తో కూర్చున్నారు మీరు. అంటే మీ పార్ట్నరే కాల్ చేయాలి, మీ పార్ట్నరే ఫోన్ చేసి నాతో మాట్లాడాలి అనే ఒక ఫీలింగ్ అయితే మీలో బలంగా పాతుకుపోయిందని కనిపిస్తుంది. అంటే తను ఒంటరితనంతో కూర్చొని ఏడుస్తూ మీ నుంచి కాల్ ఆర్ మెసేజ్ వస్తే బాగుండు అనే ఒక కూర్చున్నారంతే, మీ నుంచే రావాలి కమ్యూనికేషన్ అని చెప్పేసి అలా కూర్చున్నారనమాట వీళ్ళు. అది కానీ ఇక్కడ మీకు గుడ్ న్యూస్ ఏంటంటే, మీ విషయంలో మీ ఎనర్జీ ప్రకారము గుడ్ న్యూస్ ఏంటంటే చాలా ఒంటరితనంతో మీరు బాధపడుతున్నారు, ఫీల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది. అంటే ఒంటరితనంగా ఫీల్ అవుతూ ఒక లిటరల్లీ కన్నీళ్ళు పెట్టుకున్నారు అనేది కనిపిస్తుంది. ఇవన్నీ ఆలోచించి థింకింగ్ చేసి అసలు ఏంటండి వీళ్ళు ఒక కాల్ చేస్తే ఏమవుతుంది, వీళ్ళకు ఒక మెసేజ్ చేస్తే ఏమవుతుంది, అంటే కాల్ చేస్తే మీ నుంచి రెస్పాన్స్ రాకపోతే మళ్ళీ వాళ్ళు బాధపడము, తట్టుకోలేకపోవడము. అంటే ఒకవేళ మీరు కాల్ చేస్తే ఏమవుతుంది వీళ్ళకి అంటే ఒకవేళ కాల్ చేసిన మెసేజ్ చేసిన రెస్పాన్స్ రాకపోతే మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్తారేమో, తట్టుకోలేరు వీళ్ళు, దానివల్ల కూడా మీకు మెసేజ్ చేయట్లేదు అనేటటువంటి ఒక ఇది కూడా ఇక్కడ కనిపిస్తుంది. నిజంగా వీళ్ళైతే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, ఇక్కడ మిస్సింగ్ ఎనర్జీ అయితే కనిపిస్తుందండి. సో వీళ్ళు మిమ్మల్ని మీ విషయంలో చాలా మిస్ అవుతున్నారు, లిటరల్గా చాలా బాధపడుతున్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. అంటే సో ఇక్కడ ఒక మీ బాధ్యత తీసుకోవడానికి కూడా ఇక్కడ తను రెడీగా లేరు. అందువల్ల మీకు ఇప్పుడు మెసేజర్ కాల్ చేసి మీతో మళ్ళీ కమ్యూనికేషన్ స్టార్ట్ చేసి ఒక ఆశలు పెంచి ఒక హోప్స్ పెంచేసి రిలేషన్షిప్ ముందుకు తీసుకెళ్ళి మిమ్మల్ని హర్ట్ చేయడం తనకు ఇష్టం లేదు అనేటటువంటిది కూడా ఇక్కడ కనిపిస్తుంది. అంటే తను చెప్తున్నారు అనమాట, మళ్ళీ కొన్ని రోజులు కమ్యూనికేషన్ చేసి కొన్ని రోజులు మాట్లాడి మళ్ళీ ఆపేసి మిమ్మల్ని హర్ట్ చేయడం తనకి ఇష్టం లేదని అయితే చెప్తున్నారు అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇంకా వచ్చేసి ఇక్కడ ఎనర్జీ వచ్చేసి ఇంకెలా ఉందంటే తనకు అంటే మీ నుంచి ఒక భయం,
మీరు అనుకోవచ్చు తన నుంచి ఏదైనా కమ్యూనికేషన్ రావాలి, ఏదైనా ఒక కాల్ కానీ మెసేజ్ కానీ రావాలి అని. అంటే మీ యాటిట్యూడ్ ఎలా ఉందంటే మీరు లెట్ గో చేసి మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు అనేదైతే ఇక్కడ హ్యాపీగా ఉన్నారని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు ఇక్కడ. అంటే మీరు వదిలేశారు పూర్తిగా. మీ యాటిట్యూడ్లో మీ యాటిట్యూడ్ ఎలా ఉందంటే మీరు పూర్తిగా లెట్ గో చేసేసి పట్టించుకోకుండా ఉన్నారు, మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారని మీ పర్సన్ ఇక్కడ ఫీల్ అవుతున్నారు. అందువల్లనే కొంతమందికి కమ్యూనికేషన్ చేసిన రిప్లై లేదు. నేను ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఎట్లాంటి అఫెక్షను, ఒక రిఫ్లెక్షన్, ఎట్లాంటి రిప్లై ఏమీ ఉండదు. తన నుంచి ఎలాంటి రిప్లై రాదు. ఏదైనా మెసేజ్ పెట్టినా తన నుంచి ఏదైనా రిప్లై రాకపోతే మళ్ళీ ఇన్ని రోజులు నేను పెట్టిన ఎన్ని రోజులు ఇన్వెస్ట్ చేసిన ఎనర్జీస్ అయినా, ఎన్ని రోజులు నేను పెట్టిన ఎఫర్ట్స్ అన్నీ కూడా చేసిన దానికి వృధా అయిపోతుందని బాధపడాల్సి వస్తుందనే ఫీలింగ్ అన్నమాట. అట్లాగే మీ పర్సన్ కూడా మీ గురించి అట్లా మీ పర్సన్ కూడా మీ గురించి అలాగే అనుకుంటున్నారు. అంటే మీ బిహేవియరు, మీరు తనను వదిలేసి తన లైఫ్ నుంచి వెళ్ళిపోయారని మీరు చాలా ముందుకు వెళ్ళిపోయారు. అంటే చాలా ఫార్వర్డ్ అయిపోయారు. ఇంకా మీరు పట్టించుకోవట్లేదు. మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉన్నారు. మీరు తన లైఫ్ నుంచి వెళ్ళిపోయారు. సో మీరు చాలా చాలా ముందుకు వెళ్ళిపోయారు, ఫార్వర్డ్ అయిపోయారు. ఇప్పుడు తను ఒకవేళ మెసేజ్ చేసినా మీ లైఫ్లో మీరు మీ ఫ్యామిలీస్తో మీరు ఎంజాయ్ చేస్తున్నారనే ఒక ఫీల్లో ఉన్నారన్నమాట తను. అంటే ఇంకా మీ లైఫ్లో మీరు ఉన్నారంతే, మీ లైఫ్లో మీరు ఎంజాయ్ చేస్తున్నారనే ఒక ఇంటెన్షన్తో ఉన్నారనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు మీరు కెరియర్ పరంగా చూసుకున్నా, అంటే జాబ్ పరంగా చూసుకున్నా, ఒక సెల్ఫ్ కేర్ అయినా, సెల్ఫ్ అవేకనింగ్ అయినా, బ్యూటీ పరంగా చేసుకున్నా, సో మీ మీద మీరు ఫోకస్ పెట్టారనేది కనిపిస్తుంది. ఫ్యామిలీ మీద ఫోకస్ పెట్టారు, అంటే మీ కెరియర్ పరంగా ఎక్కువగా ఫోకస్ పెట్టారనేది కనిపిస్తుంది. అంటే తన నుంచి వాకేవి చేసేసారు. మాటికి తను అదే ఫిక్స్ అయిపోతున్నారు. ఇక అందుకనే మీ నుంచి మీకు కమ్యూనికేషన్ చేయలేకపోతున్నారు అనేది కూడా కనిపిస్తుంది. అంటే ఇక మీరు పూర్తిగా మీ లైఫ్లో మీ కెరియర్ మీద, మీ పాజిటివ్ ప్యాటర్న్స్లో మీరు కెరియర్లో ఎలా ముందుకు వెళ్ళాలి, మీ గోల్స్ ఏంటి, మీ డిజైర్స్ ఏంటి, ఆ విధంగా మీరు ముందుకు వెళ్తున్నారు. చాలా ముందుకు వెళ్ళిపోయారు. మీరు మీ ఫ్యామిలీస్ మీద మీరు ఫోకస్ పెట్టారు, కాన్సన్ట్రేషన్ చేశారు, తన నుంచి వాకేవే చేసేసారు అని చెప్పేసి ఇదే తలుచుకుంటూ అదే ఫిక్స్ అయిపోతున్నారు తను, మీ పార్ట్నర్. అంటే చూడండి, ఇక్కడ పాస్ట్ ఎనర్జీస్ మీతో రీయూనియన్, మళ్ళీ ఒక అబండెన్స్ ఈ రిలేషన్షిప్లో తీసుకురావాలి, మీతో ఒక రీకాన్సిలేషన్ అవ్వాలని తనకుంది, మీకు తనతో రీకాన్సిలేషన్ అవ్వాలని ఉంది. బట్ ఈ పర్సన్ ఎనర్జీస్ ఇవన్నమాట. అంటే మీ పార్ట్నర్ ప్రయత్నం చేయాలి కదా, మరి అసలు కనీసం ప్రయత్నం కూడా చేయట్లేదు కదా ఇక్కడ. మీ పార్ట్నర్ ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకపోతే మీరు మాత్రం ఏం చేస్తారు? కనీసం అట్లీస్ట్ వాళ్ళు ఒక ట్రై అయినా చేయాలి కదా. ఇంకోటి ఏంటంటే తనకు మీరు ఒక కమిట్మెంట్ ఆరు ఒక సస్టైనబిలిటీ, ఒక స్థిరత్వం, ఒక స్టెబిలిటీ అడిగి ఉండవచ్చు. సో సంథింగ్ ఈ రెస్పాన్సిబిలిటీ తీసుకోమని మీరు అడిగి ఉండవచ్చు. కానీ దానికోసమే మీ ఇద్దరి మధ్య ఏదైనా పాస్ట్లో డిస్ప్యూట్స్ కూడా అయి ఉండవచ్చు, నో కాంటాక్ట్ సపరేషన్ దీనివల్ల కూడా అయి ఉండొచ్చు అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే ఆల్రెడీ మీరు మ్యారీడ్ అయి ఉంటే ఆల్రెడీ ఇక్కడ మీరు మ్యారీడ్ అయి ఉంటే మీ లైఫ్లో మీరు చాలా ఎంజాయ్ చేస్తున్నారు, మీ ఫ్యామిలీని మీరు లీడ్ చేస్తున్నారు, హ్యాపీగా ఉన్నారు, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో మీకు మెసేజ్ కాల్ చేసినా యూజ్ లేదు, సో దానికి రిప్లై ఇవ్వరు అని తను ఫిక్స్ అయిపోయారు. తను ఆ ఇమాజినేషన్లో ఉన్నారనమాట. సో మీరు రిప్లై ఇస్తారా ఇవ్వరా అనేది అది వేరే మాట. మీరు రిప్లై ఇస్తారా ఇవ్వరా అనేది మీకు తెలుసు. అందువల్ల తనకు ప్రేమ ఉన్నా కూడా మీతో కమ్యూనికేషన్ చేయట్లేదు, ఒక కాల్ కానీ మెసేజ్ కానీ చేయట్లేదు అనేది ఇక్కడ కనబడుతుంది. అంటే వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారనమాట. ఒకవేళ తను అంటే మీ పర్సన్, మీ లవ్డ్ వన్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని ఇష్టపడేవారు, ఒకవేళ మీకు ఏ రూపకంగానైనా సరే, నార్మల్ కాల్ అయినా, సోషల్ మీడియానైనా సరే, ఒక కాల్ చేసినా, ఒక మెసేజ్ చేసినా మీ నుంచి రిప్లై రాదు, అసలు మీరు రిప్లై ఇస్తారా ఇవ్వరా అనేటటువంటి ఒక ఇమాజినేషన్లో ఉన్నారు. సో అందువల్ల తనకు ఒక లవ్ ఉన్నా, ఒక ప్రేమ ఉన్నా కూడా కాల్ ఆర్ మెసేజ్ చేయట్లేదు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. సో అది
సో ఇంకోటి ఏంటంటే అలాగే అంటే మీ పార్ట్నర్ కూడా మీ గురించి వీళ్ళు అంటే మీ బిహేవియర్, మీరు తనను లీవ్ చేసి తన లైఫ్ నుంచి వెళ్ళిపోయారని, మీరు చాలా ఆల్రెడీ వెళ్ళిపోయారనేది కూడా ఇక్కడ ఆల్రెడీ కనిపిస్తుంది. సో అంటే నేను ఎఫర్ట్స్ పెట్టినా కూడా ఎఫెక్షన్ ఏమీ ఉండదు, తన నుంచి ఎట్లాంటి రిప్లై రాదు అనే ఈ ఫీలింగ్లో కూడా, అనే ఇమాజినేషన్లో వీళ్ళు ఉన్నారనేది కూడా ఇక్కడ కనిపిస్తుందండి. సో అంటే వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఇంకొంతమంది ఎలా ఉన్నారంటే, లేకపోతే వీళ్ళు మ్యారేజ్ చేసుకోమని మీరు అడిగి తను లేదు, కుదరదు, నా వల్ల కాదు అని అక్కడ మీకు డిస్ప్యూట్స్ వచ్చి నో కాంటాక్ట్లోకి వచ్చి అక్కడ మీకు డిస్ప్యూట్స్ వచ్చి ఉండవచ్చు. అయితే అంటే మ్యారేజ్ చేసుకోమని, మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వమని అడిగిన సందర్భంలో కూడా మీ ఇద్దరికి డిస్ప్యూట్స్ వచ్చి ఉండవచ్చు. సో దీనివల్ల నో కాంటాక్ట్స్లోకి వచ్చి అక్కడ మీకు డిస్ప్యూట్స్ వచ్చి ఉండవచ్చు అని కూడా కనిపిస్తుంది. అయితే ఈ పర్సన్ మీకు ఎందుకు కమ్యూనికేషన్ చేయట్లేదు అంటే, తనకు ఆల్రెడీ తన ఫ్యామిలీ విషయంలో ఇక్కడ చిల్డ్రన్స్ కూడా కనిపిస్తున్నారు, కొంతమంది సింగిల్ పేరెంట్ కూడా ఉన్నారు. తన ఫ్యామిలీ విషయంలో, చిల్డ్రన్స్ విషయంలో మేబీ తను మ్యారీడ్ పర్సన్ అయితే తనకు ఆల్రెడీ రెస్పాన్సిబిలిటీస్ కూడా చాలా బాధ్యతలు ఉంటాయి కదా. అంటే తన మీద డిపెండ్ అయి ఉన్నవాళ్ళు, తన మీద ఆధారపడి ఉన్నవాళ్ళు చాలామంది కూడా ఉండవచ్చు ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ ఎవరు ఎనర్జీస్ అయితే కనెక్ట్ అవుతున్నాయో ఇది చూసుకోండి మీరే. సో మీరు లెట్ గో చేసేసారు, వదిలేశారు అనేది తన విషయంలో కనిపిస్తుంది. అందుకనే కాలర్ మెసేజ్ చేసిన నో యూజ్ అనేది కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఏంటంటే, ఇంకా మీ పార్ట్నర్ ఎఫర్ట్ పెట్టినా కూడా ఇక్కడ యూజ్ కనబడట్లేదు అనేది అయితే కనిపిస్తుంది అన్నమాట. అందుకనే మీ పార్ట్నర్ మీతో కమ్యూనికేషన్ చేయాలన్నా కూడా కొంచెం రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు, కొంచెం బాధపడుతున్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. అది అంటే మీ లైఫ్లో మీరు బిందాస్గా ఉండిపోయారు. మీరు పాస్ట్లో పెట్టిన ఎఫెక్ట్కైనా, మీరు పాస్ట్లో చూపించిన కేరింగ్కైనా, ఒక ఎమోషన్ అయినా, ప్రతి ఒక్క షేరింగ్, ప్రతి విషయాన్ని మీరు మీ పార్ట్నర్కి షేర్ చేశారు, కానీ మీ పార్ట్నరు పట్టించుకోలేదు. సో ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీకు కాల్ చేస్తే మీరు పట్టించుకుంటారా లేదా అనే విషయంలో ఒక డైలమాలో ఉన్నారు. సో ఇప్పుడు తాను ఎఫర్ట్ పెట్టినా కూడా మీ నుంచి రెస్పాన్స్ వస్తుందో లేదో అనేటటువంటి ఒక డైలామాలో, ఒక ఇమాజినేషన్లో ఉన్నారు. మీ నుంచి రిప్లై రాదని ఒక ఫిక్స్ అయిపోయారనమాట. సో అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు వీళ్ళు ఇప్పుడు. సో అంటే వీళ్ళకి ఏంటంటే, మీతో మళ్ళీ రీయూనియన్ కావాలి, ఈ రిలేషన్ ప్యాచప్ చేసుకోవాలి, ఈ కనెక్షన్ నాకు కావాలి అనేటటువంటి ఆలోచన వీళ్ళకు ఉంది. కానీ మీరు ఎక్కడ లెట్ గో చేసేస్తారనే భయం కూడా మళ్ళీ మీ పార్ట్నర్లో ఉందన్నమాట. అది సో కమ్యూనికేషన్ చేద్దామో వద్దా, మరి కమ్యూనికేషన్ చేస్తే మళ్ళీ మీ నుంచి ఏమైనా రెస్పాన్స్ వస్తుందా లేదా అనేటటువంటి ఒక డైలమాలో కూడా వీళ్ళు ఉన్నారనేది ఇక్కడ కనిపిస్తుంది. అది అంటే ఒకవేళ మీకు కాల్ చేసినా, మెసేజ్ చేసినా, ఒకవేళ అపాలజీ చెప్పినా కూడా మీరు దాన్ని స్వీకరిస్తారా లేదా అనే ఒక డైలమాలో కూడా వీళ్ళు ఉన్నారన్నమాట. సో ఇక్కడ మీ పార్ట్నర్స్ సో ఇలా ఉన్నాయండి. సో కొంతమంది పార్ట్నర్స్ ఎనర్జీస్ వచ్చేసి అది. సో మనం మీ పార్ట్నర్ మరి ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపారో కూడా చూద్దాం. సో కమ్యూనికేషన్ లేకపోయినప్పటికీ కూడా మన పార్ట్నర్స్లో మీ మీద ఎట్లాంటి లవ్ ఉంది అనేది మనం ఈ లవ్ మెసేజ్ ద్వారా చూద్దాం. ఒకవేళ మీ పార్ట్నర్స్కి మీకు మధ్య కమ్యూనికేషన్ లేకపోయినా కూడా మీ పార్ట్నర్ మరి ఎట్లాంటి లవ్ మెసేజ్ మీకు పంపాలనుకున్నారు, తన మనసులో ఉన్న లవ్ మెసేజ్ ఏంటి అనేది కూడా ఇలా చూద్దాం. చూడండి, రన్నర్, ఐ డోంట్ వాంట్ టు రన్ ఎనీమోర్. ఎస్, డెస్టినీ, మీరే నా డెస్టినీ అంటున్నారు, మీరే నా గమ్యం, మేము మిమ్మల్ని వదిలిపెట్టాను అంటున్నారు. వెరీ గుడ్. సో బ్రోకెన్, సో నేను హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నాను, సో దీనికి కారణం కూడా నేనే అంటున్నారు మీ పార్ట్నర్. చూడండి, ఇన్సెపరబుల్, సో మన ప్రేమ ఎప్పటికీ ఉంటుంది, అసలు సపరేషన్ అనేది ఉండదు మన రిలేషన్లో. సో రివీల్, సో నేను మీకు నిజం చెప్పాలనుకుంటున్నాను. అంటే మీ పార్ట్నరు
మీకు ఏదో అబద్ధం చెప్పుంటారు పాస్ట్లో, ఇప్పుడు వచ్చేసి వీళ్ళు మీకు నిజం చెప్పాలనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. ఇది వీళ్ళ మనసులో ఉన్నటువంటి లవ్ మెసేజ్, ఇండెసిసివ్. సో నేను ఒక డెసిషన్ తీసుకోలేకుండా ఉన్నాను, ఇది నన్ను చాలా బాధ పెడుతుంది అని కూడా అంటున్నారు. ఎస్, ఇర్రీప్లేసబుల్. నీ ప్లేస్ని ఎవరు కూడా రీప్లేస్ చేయలేరు. ద వే యూ లవ్ కెన్ నెవర్ బి మ్యాచ్డ్. సో మీలాగా ప్రేమించే వాళ్ళు ఎవరు ఉండరని కూడా వీళ్ళు అనుకుంటున్నారు అన్నమాట. అది. సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఎప్పుడు కూడా నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి, నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇంకా మీకు ముందు మంచి మంచి వీడియోస్ కూడా నేను ప్రజెంట్ చేస్తూ ఉంటాను. ఓకేనా ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.